హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 13th ఫిబ్రవరి యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మనం డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు మనం డైలీ అయితే కనుక ఇంతకుముందు రోజు ఉన్నటువంటి ప్రీవియస్ అంటే మనం ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాము. సో ఈరోజు కూడా నేను మీకు ఇచ్చినటువంటి ఎంసీక్యూస్ డిస్కస్ చేసిన తర్వాత మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓకే, సరే. నేను మీకు 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 క్వశ్చన్స్ని ఒకసారి మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్, విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ ల్యూనార్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్, ఇది మూన్ గురించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. మార్స్ మౌటాన్ ఐడెంటిఫైడ్ యాజ్ ప్రపోజ్డ్ ల్యాండింగ్ సైట్ ఫర్ చంద్రయాన్ 4. ఈ చంద్రయాన్ 4 ల్యాండింగ్ సైట్ కోసం ఐడెంటిఫై చేశారంటున్నారు. లైస్ నియర్ ద సౌత్ పోల్ ఆఫ్ ద మూన్ అండ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద సౌత్ పోల్ ఎట్కిన్సన్ బేసిన్. సో ఇది సౌత్ పోల్తో అసోసియేట్ అయ్యింది, ఈ బేసిన్తో అసోసియేట్ అయ్యింది అంటున్నారు. ఇది రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్. Chandrayaan 3 carried a new orbiter to independently provide communication support for its lander and rover. సో చంద్రయాన్ 3లో ఈ యొక్క ఆర్బిటర్ పంపారంటున్నారు. చంద్రయాన్ 3లో మనం ఆర్బిటర్ పంపలేదు, ల్యాండర్ అండ్ రోవర్ పంపాము, కాబట్టి ఇది రాంగ్. చంద్రయాన్ 1 కన్ఫర్మ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ద ల్యూనార్ సర్ఫేస్. వాటర్ మాలిక్యూల్స్ని కనుక్కుంది, ఇది రైట్. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసేసి ఏ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విత్ రిఫరెన్స్ టు ద కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ CPI 2025, consider the following statements. Corruption Perception Index is released annually by Transparency International. వీళ్ళు రిలీజ్ చేస్తారంటున్నారు, ఇది రైట్. మనకి ఇండియా స్కోర్ ఇన్ CPI 2025 ఈజ్ అబోవ్ ద గ్లోబల్ యావరేజ్ స్కోర్ అంటున్నారు. కాదు, ఇది బిలో ద గ్లోబల్ యావరేజ్ స్కోర్. డెన్మార్క్ సెక్యూర్డ్ ద హైయెస్ట్ స్కోర్ ఇన్ దిస్ ఇండెక్స్ అంటున్నారు. ఎస్, ఇది రైట్ మనకి. సో ఆన్సర్ వచ్చేసి B 1 and 3. నెక్స్ట్ థర్డ్ వన్, విత్ రిఫరెన్స్ టు ద Swavalambiनी scheme and the institutional support for women entrepreneurship. Consider the following statements. ఇది స్వావలంబిని స్కీమ్కి సంబంధించి. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ త్రూ NIES BUD అండ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ అంటున్నారు. ఇది రైట్. నీతి ఆయోగ్ ప్రొవైడ్స్ మెంటరింగ్ సపోర్ట్ అండ్ ఫెసిలిటేట్స్ సీడ్ ఫండింగ్ అండర్ ద స్కీమ్ అంటున్నారు. ఫండింగ్ ఇస్తారంటున్నారు, ఇది కూడా రైట్. థర్డ్ వన్, ద స్కీమ్ ఈజ్ సూపర్వైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటున్నారు. ఇది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కాదు. ఓకే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మినిస్ట్రీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ వచ్చేసి మనకి 1 and 2, B 1 and 2 ఓన్లీ. సో ఇవి మనకి ఈ యొక్క 3 MCQs నిన్నటి వీడియోకి సంబంధించింది. ఓకే, సరే. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఏంటో ఇక్కడ మీకు డిస్ప్లే అవ్వడం జరిగింది. లెట్స్ సీ ద ఫస్ట్ టాపిక్, PM సూరజ్ పోర్టల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు PM సూరజ్ పోర్టల్ అంటే ఏంటో ఐడియా ఉండాలి. బేసిక్ ఐడియా చెప్తాను. PM సూరజ్ పోర్టల్ అనేది ఏంటంటే ఒక ఆన్లైన్ పోర్టల్ రిలేటెడ్ టు గివింగ్ లోన్స్ ఇవ్వడం. ఎవరైతే కనుక ఫస్ట్ టైం ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నారో, అంటే స్టార్టప్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి లోన్స్ ఇచ్చేది PM సూరజ్ పోర్టల్. మరి ఎవరికి ఇస్తుంది? ఎస్పెషల్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, SC ST అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ OBC అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్, వీళ్ళకి స్టార్టప్స్ పెట్టుకోవడానికి ఇది ఓన్లీ ఫస్ట్ టైం బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మాత్రమే వాళ్ళకి లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక వాల్యుయేషన్ చెప్తే గుర్తుపెట్టుకోండి. ఇది మీరు స్టాటిక్ జీకేతో లింక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఆర్టికల్ 46తో లింక్ చేసుకోవచ్చు. DPSPలో ఆర్టికల్ 46 ఉంటుంది కదా. ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆఫ్ SC ST అండ్ వీకర్ సెక్షన్స్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి ఇలా మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో PM సూరజ్ పోర్టల్ యొక్క 24-25, ఓకే, అంటే బిఫోర్ ఇయర్ మనకి ప్రీవియస్ ఇయర్స్లో ఎంత డిస్పోజ్ చేసిందట? 1389 crores డిస్పోజ్ చేసింది అంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడున్న ఈ ఫినాన్షియల్ ఇయర్ కాకుండా అంతకుముందు ఫినాన్షియల్ ఇయర్. అండ్ ఆల్మోస్ట్ దీనివల్ల 1.39 lakh ఎంటర్ప్రినర్స్ వాళ్ళకి యొక్క లబ్ధి పొందారంటున్నారు, బెనిఫిట్ పొందారంటున్నారు. అండ్ PM సూరజ్ పోర్టల్ అంటే మీకు ఫుల్ ఫామ్ వచ్చేసి ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఇవం రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్. అండ్ ఇది మనకి లాంచ్ అయింది 2024. అంటే మనకి దీనికి నోడల్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఇది ఒక ఆన్లైన్ పోర్టల్. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఏం సపోర్ట్ చేస్తుంది? క్రెడిట్ సపోర్ట్. ఎవరైతే కనుక డిసడ్వాంటేజ్ గ్రూప్ నుంచి ఉండి వాళ్ళు స్టార్టప్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి అప్ టు 15 lakhs వరకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. దీన్ని మనం సాఫ్ట్ లోన్ అంటుంటాం జనరల్గా. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది బ్యాంక్స్, నాన్ బ్యాంక్ ఫినాన్స్ కార్పొరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. NBFCs కూడా అప్లికేబుల్ అవుతుంది. అండ్ మ్యూచువల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇది కేవలం న్యూ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి మాత్రమే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటికి అప్లికేబుల్ కాదు. అండ్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఏజెన్సీస్ వచ్చేసి మనకి NSFDC అండ్ NSF-KDC అండ్ NBC-FDC. దీస్ ఆర్ ద ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్. ఓకే, నెక్స్ట్. సో టాపిక్ నెంబర్ 2. సో టాపిక్ నెంబర్ 2 వచ్చేసి మీకు SNT పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే
ఈ యొక్క టెలిస్కోప్ అబ్జర్వేటరీ అనమాట. ఓకే, రీసెంట్గా బడ్జెట్లో వీళ్ళు 2 అబ్జర్వేటరీలకి వీళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తూ అనౌన్స్ చేసింది యూనియన్ గవర్నమెంట్. ఒకటి వచ్చేసి సోలార్ ఈ యొక్క అబ్జర్వేటరీ, ఇంకొకటి ఇన్ఫ్రారెడ్ అబ్జర్వేటరీ. సో మరి 2 అబ్జర్వేటరీస్ ఎక్కడ రాబోతున్నాయి అండ్ ఎస్పెషల్లీ సోలార్ అబ్జర్వేటరీ ఎక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అండ్ దీనివల్ల కలిగేటటువంటి ఉపయోగాలు ఏంటి. అఫ్కోర్స్ సోలార్ అబ్జర్వేటరీ అంటే సన్లో జరిగేటటువంటి చేంజెస్ని అబ్జర్వ్ చేస్తుంది. దీనివల్ల ఈ యొక్క సోలార్ ఫ్లేర్స్ అంటే మనం అంటే దాంతోపాటు సన్ నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిక్ రేడియేషన్లో వచ్చేటటువంటి చేంజెస్ ఏంటి అండ్ ఆ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన శాటిలైట్స్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ చేంజెస్ వల్ల కానీ సన్ యొక్క సోలార్ ఫ్లేర్స్ వల్ల కానీ వాటి నుంచి మన శాటిలైట్స్ని రక్షించుకోగలుగుతాం. అలానే మనకి డే బై డే యొక్క స్పేస్ ఆపరేషన్స్ పెరుగుతున్నటువంటి సందర్భంలో సన్ నుండి వచ్చేటటువంటి ఇట్లాంటి ఏదైతే అన్వాంటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో లేదా అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఒకసారి మనం ఈ అబ్జర్వేటరీస్ గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్. ఓకే, ఒకటి వచ్చేసేమో సోలార్ టెలిస్కోప్ గురించి మనం బడ్జెట్లో అనౌన్స్ చేశారు. దాంతోపాటు వీళ్ళు ఇంకోటి అనౌన్స్ చేసింది ఏంటంటే లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అబ్జర్వ్ చేశారు. ఓకే, 2 టెలిస్కోప్లు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క లార్జ్ సోలార్ టెలిస్కోప్ గురించి మనం అర్థం చేసుకొని ట్రై చేద్దాం. యూనియన్ బడ్జెట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి నేషనల్ లెవెల్లో లార్జ్ సోలార్ టెలిస్కోప్ ఒకటి, అలానే నేషనల్ లెవెల్లో లార్జ్ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఒకటి 2 శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి సన్ని స్టడీ చేయడానికి, దాంతోపాటు ఆరిజిన్ ఆఫ్ ద యూనివర్స్. మీకు చూసారు ఇక్కడ ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ ఇది ఏంటంటే యూనివర్స్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే మనకి లార్జ్ సోలార్ టెలిస్కోప్ అనేది సన్ని స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ మీకు ఈ టాపిక్ ఎప్పుడు మీరు చదివినా కూడా మీకు అసలు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి ఐడియా ఉండాలి. చెప్తాను ఒకసారి. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ గురించి చూద్దాం మనం ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కనుక ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి, ఓకే, దాని యొక్క వేవ్ లెంత్ని బట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకి గామా రేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, గామా రేస్ తర్వాత మనకి ఎక్స్రేస్ తర్వాత యూవి అల్ట్రావైలెట్, దాని తర్వాత విజిబుల్ లైట్. ఈ యొక్క విజిబుల్ లైట్లో మళ్ళీ మనకి దాని యొక్క వేవ్ లెంత్ని బట్టి విబ్జిఆర్ అంటాము కదా. సో రెడ్ వచ్చేసి మనకి 620 నుండి 780 వరకు ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి విజిబుల్ లైట్ తర్వాత ఇన్ఫ్రారెడ్ ఐఆర్ అండ్ మైక్రోవేవ్ అండ్ ఫైనల్లీ రేడియో వేవ్. చూసారా, మీరు రేడియో వేవ్స్కి వచ్చేసరికి దీని యొక్క వేవ్ లెంత్ అనేది పెరుగుతుంటుంది. ఓకే, అండ్ ఇటువైపు ఉన్నప్పుడు గామా రేస్లో వేవ్ లెంత్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. వేవ్ లెంత్ తక్కువ ఉన్నదానికి మనకి ఇక్కడ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది వీటికి. సో ఇలా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ యొక్క రేడియేషన్ గురించి మీకు ఐడియా ఉండాలన్నమాట. దాని యొక్క వేవ్ లెన్స్ ఎలా ఉండేదని చెప్పేసి, ఎందుకంటే ఈ టాపిక్ దానికి సంబంధించింది. ఇక్కడ మనం ఇన్ఫ్రారెడ్ అని వాడుతున్నాం. ఓకే, సరే, ఈ వాల్యుయేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సరే, ఈ యొక్క నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ దీన్ని మెరాక్ రీజియన్ ప్యాంగ్యాంగ్సో లేక్ లడాఖ్లో రాబోతుంది. నేను మీకు ఐఆర్ క్లాసెస్లో చెప్పినప్పుడు ఇండియా చైనా మధ్యలో బార్డర్లో ప్యాంగ్యాంగ్ లేక్ ఉంటుంది అండ్ ప్యాంగ్యాంగ్ లేక్ గుండా కూడా ఎల్ఏసి ఉంది. మన ఇండియానేమో ఈ యొక్క ఫింగర్ 4 వరకు మనదే అని చెప్పేసి భావిస్తుంది. చైనా వాళ్ళు ఫింగర్ 8 వరకు కూడా వాళ్ళదని భావిస్తున్నారని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పాను. ఈ ప్యాంగ్యాంగ్ లాక్ విషయంలో కూడా ఇండియా చైనా మధ్యలో వివిధ సందర్భాల్లో వివాదాలు ఏర్పడినటువంటి సంగతి తెలిసిందే. అండ్ ఇది సన్ యొక్క మనం స్టడీ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల సన్ నుంచి వచ్చేటటువంటి మ్యాగ్నెటిజం కానీ లేదా సన్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ వేవ్స్ కానీ సోలార్ ఫ్లేర్స్ కానీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో దట్ ఇది జనరల్గా మనకి విజిబుల్ వేవ్ లెంత్ అండ్ నియర్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్లో పనిచేస్తుంది. దీనివల్ల మనకి స్పేస్ వెదర్ని అర్థం చేసుకోగలుగుతాం, మన శాటిలైట్ని కాపాడుకోగలుగుతాం, మన స్పేస్ మిషన్ కానీ మన కమ్యూనికేషన్ సిస్టమ్ని కానీ వాటి విషయంలో కూడా మనం కొద్దిగా ఇంకా సేఫ్ గార్డ్స్ తీసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క సోలార్ లార్జ్ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ కాదు. ఆల్రెడీ మన ఇండియాలో ఈ యొక్క సోలార్ టెలిస్కోప్స్ 2 ఎగ్జిస్టింగ్ ఉన్నాయి. అవి ఏంటంటే ఈ యొక్క కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ ఈ తమిళనాడులో ఉంది, 1899లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఉదయ్పూర్ సోలార్ అబ్జర్వేటరీ ఇది రాజస్థాన్లో ఉంది, 1975లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకో టెలిస్కోప్ ఏంది, ఆప్టికల్ నియర్ ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఇది హ్యాన్లీ లడాక్. ఇదేంటంటే సింపుల్గా స్పేస్ని యొక్క మరింతగా అబ్జర్వ్ చేయడానికి లేదా అర్థం చేసుకోవడానికి ఈ టెలిస్కోప్ అనేది ఈ యొక్క మనం వాడతాం. యాక్చువల్ టెలిస్కోప్లలో చాలా పాపులర్ టెలిస్కోప్ ఏంటంటే హబుల్ టెలిస్కోప్. కాకపోతే హబుల్ టెలిస్కోప్ని ఇప్పుడు మనం డీకమిషన్ చేయడం జరిగింది. దాని యొక్క సర్వీసెస్ అనేది అయిపోయింది. దాని ప్లేస్లో అమెరికా వాళ్ళు ఇంకో టెలిస్కోప్ను పంపించారు. అదేందో మీకు ఐడియా ఉంటే చెప్పండి.
హబుల్ టెలిస్కోప్ తన యొక్క సర్వీసెస్ అయిపోతున్నాయి కాబట్టి దాని ప్లేస్లో అమెరికా వాళ్ళు లాంచ్ చేసినటువంటి నాసా వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఇంకో శాటిలైట్ ఏంటి? సరే, మరి ఈ కీ ఫీచర్స్ ఏంటంటే ఇది ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ వేవ్ లెంత్ అంటే ఆ రేడియేషన్ యూజ్ చేసుకొని పనిచేస్తుంది. ఇది మనకి యూనివర్స్ని ఎలా ఏర్పడింది అండ్ యూనివర్స్కి సంబంధించినటువంటి వివిధ అంశాలు మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఈ యొక్క నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, మరి ఇట్లాంటి ఇండెక్స్లు వచ్చినప్పుడు అసలు ఈ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తున్నారు, ఈ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, అండ్ ఈ ఇండెక్స్ని ఇండియా అంటే ఏ పారామీటర్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తారో ఇట్లాంటి తెలియాలి. యాక్చువల్లీ నెట్వర్క్ ఇండెక్స్ ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా గుర్తుండాల్సింది స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు లింక్ చేసుకోవాల్సింది ఏంటంటే భారత్ నెట్ ఒకటి, అలానే డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ఒకటి. ఓకే, యాక్చువల్లీ డిజిటల్ ఇండియాలో కొన్ని ప్రధానమైనటువంటి ఒక కోర్ కీ ఏరియాస్ ఐడెంటిఫై చేశారు. అవి ఎన్ని అని మీకు ఐడియా ఉంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఓకే, వీడియో అయిపోయిన తర్వాత డిజిటల్ ఇండియాలో మనం ప్రధానంగా ఎంఫసైజ్ చేస్తున్నటువంటి ఫోకస్ చేస్తున్నటువంటి అంశాలు ఏవేవి ఉన్నాయని చెప్పేసి ఎన్ని అని ఏవేవి ఉన్నాయో మీరు చెప్పాల్సిన పని లేదు, అది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎన్ని అని మీరు చెప్పగలిగితే చాలు. ఓకే, సరే, ఇండియా యొక్క తన యొక్క ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకుంది. 45th ర్యాంక్ ఎందులో? నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఓకే, ఒక 4 ప్లేసెస్ మెరుగుపరుచుకుంది, మరింతగా ఇంప్రూవ్ చేసుకుంది ఇండియా అంటున్నారు. ఓకే, సో నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఇది బేసికల్లీ ఒక కంట్రీ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకుంటుంది, ఎంత యాక్సెసిబిలిటీలో ఉంది ఆ కంట్రీలో, అండ్ ఎంత అడ్వాన్స్మెంట్ ఉంది ఆ కంట్రీలో అన్న వాటిపైన అన్న పారామీటర్స్ని బేస్ చేసుకుని ఆ డైమెన్షన్స్లో ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ ఇండెక్స్ని పబ్లిష్ చేసింది మనకి ఈ యొక్క పోర్టిలాన్స్ ఇన్స్టిట్యూట్స్ అండ్ బేస్డ్ యొక్క ఈ ఇన్స్టిట్యూట్ అనేది బేస్డ్ ఇన్ వాషింగ్టన్ DC. అండ్ ఈ హైలైట్స్ వచ్చేసి ఇండియా ర్యాంక్ 45, ఇండియా స్కోర్ వచ్చేసి 43 out of 100. అండ్ ఇండియా అనేది లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో 2nd కేటగిరీలో ఉంది. యాక్చువల్లీ మీకు ఇక్కడ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో లింక్ చేసుకోవచ్చు. అదేంటంటే అసలు ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి? యాక్చువల్లీ కంట్రీస్ యొక్క ఇన్కమ్ని బేస్ చేసుకొని మనం కంట్రీస్ని ఈ యొక్క 4 కేటగిరీలుగా డివైడ్ చేస్తాం. లో ఇన్కమ్ కంట్రీ, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, హయ్యర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ ఆర్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, నెక్స్ట్ హయ్యర్ ఇన్కమ్ కంట్రీ అని చెప్పేసి హై ఇన్కమ్ కంట్రీ, ఇలా వీటిని మనం 4గా డివైడ్ చేస్తాం. ఇండియా మనకి లోవర్ మిడిల్ ఇన్కమ్ కేటగిరీలో ఇండియాని ప్లేస్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఈ ఇండెక్స్ని మనకి బేసికల్లీ టెక్నాలజీ, పీపుల్, గవర్నెన్స్ అండ్ ఇంపాక్ట్ ఈ 4 పిల్లర్స్ పైన బేస్ చేసుకొని ఇండెక్స్ని బిల్డ్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క హోలాంగపర్ గిబ్బోన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఓకే, సో హోలాంపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గిబ్బన్ అంటే ఇది ఒక ఏప్. ఓకే, మంకీలో ఒక స్పీసీస్ ఏప్. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. అసలు మన ఇండియాలో ఒక గిబ్బోన్ అంటే ఒక ఏప్తోని ఆ పేరుతోని ఉన్నటువంటి ఒకే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈ హోలాంపర్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మరి ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ గిబ్బోన్ ఏదైతే ఉందో దానికి ఎలక్ట్రిక్ షాక్ వల్ల అన్ఫార్చునేట్గా ఒకటి చనిపోయి ఉంది. ఇది దేన్ని హైలైట్ చేస్తుంది? ఇది అక్కడ ఉన్నటువంటి వాటి యొక్క హ్యాబిటేట్లో ఉన్నటువంటి యొక్క రిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేస్తుంది. మరి ఈ సందర్భంలో అసలు ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించింది కానీ అండ్ హోలాంపర్ గిబ్బన్ ఓకే ఈ యొక్క గిబ్బోన్స్కి సంబంధించి కానీ అండ్ ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఇంకా ఏవైనా ఇంపార్టెంట్ యానిమల్స్ ఉంటే వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఇది మీకు అస్సాంలో ఉంది. అండ్ అస్సాంలో ఉన్నటువంటి ఇంకొన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ మీరు కజీరంగా దిస్ నేషనల్ పార్క్ చూడొచ్చు, అండ్ దెహింగ్ పట్కాయి నేషనల్ పార్క్ చూడొచ్చు, దిబ్రూ సికావో నేషనల్ పార్క్ అండ్ నమేరి నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్ అండ్ ఓరంగ్ నేషనల్ పార్క్ ఇట్లాంటి ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ మీరు చూడొచ్చు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గిబ్బన్ వాస్ ఎలక్ట్రోక్యూటెడ్ ఇన్సైడ్ ద హోలాంగపర్ వైల్డ్ లైఫ్ గిబ్బన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ జోర్హాట్ అస్సాం. ఇది అస్సాంలో ఉంది. సో ఇది చనిపోవడం అనేది దేన్ని హైలైట్ చేస్తుందని మీకు చెప్పాను ఆల్రెడీ. వీటి యొక్క సేఫ్టీ అండ్ కన్జర్వేషన్ పెట్టుకున్నటువంటి థ్రెట్స్ని హైలైట్ చేస్తుంది. ఇది మనకి అస్సాంలో ఉంది. ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ఇండియా నేమ్డ్ ఆఫ్టర్ గిబ్బోన్. గిబ్బోన్స్ అనేది మనకి ఎక్కువగా డెన్స్ పాపులేషన్ ఉండేది ఇక్కడ మనకి. అండ్ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి మీరు ఒక బోగ్డోయ్ రివర్ అనేది ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ గుండా ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫానా యొక్క హూలా గిబ్బన్ ఇండియా ఓన్లీ ఏప్ స్పీసీస్. దాంతోపాటు ఇక్కడ మనకి బెంగాల్ యొక్క స్లో లోరిస్ ఉంటుందన్నమాట. ఇది మనకి నాక్టర్నల్ నార్త్ ఈస్ట్లో ఉండేటటువంటి ఓన్లీ నాక్టర్నల్ ప్రైమేట్ ఇది మనకి. సో మీరు గుర్తుపెట్టుకోవాలి బెంగాల్ స్లో లోరిస్. ఓకే, మీకు తెలుసు కదా ఆ ప్రైమేట్స్ అంటే మనకి అడ్వాన్స్డ్ యానిమల్ గ్రూప్స్ అనమాట ప్రైమేట్స్. ఓకే, సరే, 5th వన్
పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అక్టోబర్ డిసెంబర్ మనకి ఈ క్వార్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వచ్చింది పిఎల్ఎఫ్ సర్వే. సో ఈ యొక్క పిఎల్ఎఫ్ఎస్ సర్వే అనేది మన ఇండియాలో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ గురించి చెప్తుంది. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాలంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. స్ట్రక్చరల్, ఓకే, ఎంప్లాయ్మెంట్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ, అండ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి, ఓకే, అలానే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి డిఫరెంట్ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉంటుంది. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ని కానీ లేదా అన్ఎంప్లాయ్మెంట్ని కానీ ట్రాక్ చేయడంలో ఓకే కీలకమైనటువంటి పాత్ర పోషించేటటువంటి ఆర్గనైజేషన్ ఏంటంటే పిఎల్ఎఫ్ఎస్. పిఎల్ఎఫ్ఎస్ని మనం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అంటాం. మరి వీళ్ళు ఇచ్చేటటువంటి డేటా ఏందో ఒకసారి వీళ్ళు ఏమేమి చెప్తున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, సో పిఎల్ఎఫ్ఎస్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డేటా 2025కి సంబంధించి ఇచ్చారు. అండ్ వీళ్ళు చెప్తున్నటువంటి డేటా ప్రకారం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ పెరిగిందంటున్నారు. వర్కర్ పాపులేషన్ రేషియో అంటే పని చేయగలిగేటటువంటి గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాతం పెరిగింది అంటున్నారు. అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గింది అంటున్నారు. అండ్ ఈ సర్వేని కండక్ట్ చేసేది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్. అండ్ మన ఇండియాలో ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి డేటా ఇచ్చేటటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఓకే, ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అండ్ ఎన్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ ఆర్గనైజేషన్. సరే, వీళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, ఎల్ఎఫ్పిఆర్. యాక్చువల్లీ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే మనకి ఎంతమంది ఎంప్లాయిడ్ ఉన్నారు అండ్ ఎంతమంది అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. అంటే అన్ఎంప్లాయిడ్ కూడా వర్క్ కోసం వెయిట్ చేస్తున్న వీళ్ళని ఏమంటారంటే మనకి లేబర్ ఫోర్స్. వీళ్ళను ఎవ్రీ 1000% కౌంట్ చేస్తారు. అదే వర్క్ పాపులేషన్ రేషియో అంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ పర్ 1000. ఎంప్లాయిడ్ మాత్రమే తీసుకుంటుంది, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి. యాక్చువల్గా అన్ఎంప్లాయిడ్ అంటే ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్. సో ఎంప్లాయిడ్ మాత్రమే తీసుకుంటే వర్క్ పాపులేషన్ రేషియో వర్కర్, అన్ఎంప్లాయిడ్ మాత్రమే ఉంటే అన్ఎంప్లాయిడ్ రేట్, ఎంప్లాయిడ్ ప్లస్ అండ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ కూడా తీసుకుంటామో మనం, అంటే ఎవరైతే వర్క్ కోసం యాక్టివ్గా చూస్తున్నారో వాళ్ళని మనము ఈ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటున్నాం. సో ఇండియాలో 15+ ఇయర్స్ తీసుకుంటే కనుక లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ 55.8 ఉంది ఓవరాల్గా. ఫీమేల్లో 34.9 ఉంది. అండ్ వర్కర్ పాపులేషన్ అంటే వర్క్ చేస్తున్న వాళ్ళు ఓవరాల్గా 53.1 ఉంది. అండ్ రూరల్ వర్క్ ఫోర్స్ పాపులేషన్ రేట్ ఇంక్రీజ్ అయింది మెన్లో ఉమెన్లో. సో రూరల్లో ఇంక్రీజ్ అయిందంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఆబ్వియస్లీ అగ్రికల్చర్ యాక్టివిటీస్లో వర్క్ పాపులేషన్ రేట్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ రూరల్లో 4%, అర్బన్లో 6.7% ఉందంటున్నారు. ఓవరాల్గా కూడా డిక్లైన్ అయింది అని చెప్తున్నారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రూరల్లో 63.2, అర్బన్లో 39.7. సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ చూస్తే కనుక రూరల్లో అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అర్బన్లో టెరిషరీ సెక్టర్ అంటే సర్వీస్ సెక్టర్ ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ బేసిక్ డీటెయిల్స్ సంబంధించినటువంటి మనం డేటా చెక్ చేయడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఎప్పుడు వచ్చినా కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. అన్ఎంప్లాయ్మెంట్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా ఒకసారి మీరు టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చెక్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్. ఓకే, సో లోక్సభ స్పీకర్ మాకు సరైనటువంటి టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ లోక్సభ స్పీకర్ని రిమూవల్ చేయడానికి కోసం అని చెప్పేసి మేము ఒక రిజల్యూషన్ ప్రవేశపెట్టబోతున్నామని ప్రకటించగలుగుతుంది కదా. సో లోక్సభ రిజల్యూషన్ అంటే రిమూవల్ ప్రాసెస్ అనేది ఇది ఓన్లీ లోక్సభకు మాత్రమే కన్ఫైన్ ఉంటుంది. ఇందులో రాజ్యసభ ఇన్వాల్వ్ అవ్వదు. అండ్ 14 days నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం హౌస్లో 50 members ఈ ప్రపోజల్ని సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి కావాల్సిన మెజారిటీ ఎఫెక్టివ్ మెజారిటీ. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే హౌస్లో ఉన్నటువంటి టోటల్ స్ట్రెంత్లో నుంచి ఈ యొక్క వేకెంట్ మెంబర్స్ని తీసేసిన తర్వాత వచ్చేదాన్ని మనం ఎఫెక్టివ్ స్ట్రెంత్ అంటారు. ఎఫెక్టివ్ స్ట్రెంత్లో 50% కన్నా ఎక్కువగా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అంటాం. అండ్ స్పీకర్ని తీసేసేటటువంటి గ్రౌండ్స్ ఏది కూడా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఓకే, సో అపోజిషన్ రెజల్యూషన్ని మూవ్ చేయడం జరిగింది లోక్సభ స్పీకర్ని తీసేయాలని చెప్పేసి. అండ్ లోక్సభ స్పీకర్ని తీసేసి మనకి ఆర్టికల్ 94 ప్రకారం జరుగుతుంది. ఇది ఒక ఆర్టికల్ 94 ఏం చెప్తుందంటే స్పీకర్ తొలగింపు అంటే స్పీకర్ ఆఫీసులో వేకెన్సీ, స్పీకర్ రిజైన్ చేయడం, ఈ రెండింటి గురించి ఆర్టికల్ 94 చెప్తుంది. గుర్తుపెట్టుకుంది, స్పీకర్ అవైలబుల్గా లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ లాగా పనిచేస్తారు. అండ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు యాబ్సెంట్గా ఉన్నప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరో ఒకరు స్పీకర్గా పనిచేయడం జరుగుతుంది. ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వీళ్ళని ఎఫెక్టివ్ మెజారిటీతోని హౌస్ రిమూవ్ చేయొచ్చు. అండ్ 14 days ఆఫ్ నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఆ నోటీస్ని ఇవ్వాల్సి ఉంటుంది? సెక్రటరీ జనరల్ ఆఫ్ ద లోక్సభకి ఇవ్వాల్సి ఉంటుంది. 50 members సపోర్ట్స్ కూడా అవసరం ఉంటుంది.
అండ్ ఒకసారి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత అది ఒక ఫిక్స్డ్ డేట్ రోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో స్పీకర్ను తీసేద్దాం అనుకున్నప్పుడు స్పీకర్ సభకి అధ్యక్షత వహించడు. ఓకే, డిప్యూటీ స్పీకర్ లేదా ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్లో ఎవరెవరు సభకి అధ్యక్షత వహిస్తారు. కాకపోతే స్పీకర్ ఈ యొక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ ఓటు కూడా వేయచ్చు. కాకపోతే క్యాస్టింగ్ ఓటు ఉండదు. ఓటింగ్ ఎట్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ అంటే మొదటి సందర్భంలో స్పీకర్ ఓటు వేయచ్చు. ఓకే, ఇప్పటివరకు ఈ యొక్క జీవి మవలాంకర్ని 1954లో, సర్దార్ హుకుమ్ సింగ్ 1966, బలరాం చకర్ 1987 వీళ్ళని తీసివేయడానికి ప్రయత్నాలు జరగడం జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఏ స్పీకర్ని కూడా తీసేసినటువంటి సందర్భాలు ఏం లేవు మనకి. నెక్స్ట్ ఇక స్వామి దయానంద సరస్వతి 1824 to 1883. సో దయానంద సరస్వతి గారి యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం ఒక దయానంద సరస్వతి గారి గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. దయానంద సరస్వతి గారు మనకి ఈ యొక్క ఎడ్యుకేషనల్ రిఫార్మిస్ట్ అలానే సోషల్ రిఫార్మిస్ట్. ఓకే, ఈ యొక్క సామాజిక దాంతోపాటు ఈ యొక్క విద్యాపరమైనటువంటి సంస్కరణవాది అని చెప్పొచ్చు. సో మరి ఈ కాంటెక్స్లో మనకి స్వామి దయానంద సరస్వతి గారు చేసినటువంటి ఎఫర్ట్ ఏంది, తను స్థాపించినటువంటి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది, తను ఈ యొక్క క్రియేట్ చేసినటువంటి ఇంపార్టెంట్ వర్క్ అంటే తను ఏమైనా బుక్స్ లాంటివి రాస్తే ఇంపార్టెంట్ వర్క్. అలానే దయానంద సరస్వతి గారు లాగానే కొంతమంది సామాజిక కార్యకర్తలు ఉన్నారు కదా మనకి. ఇప్పుడు థియోసాఫికల్ సొసైటీ కానీ, ఓకే, లేదా మనకి బ్రహ్మ సమాజ్ కానీ, సో ఇట్లాంటివి ఉన్నాయి. వాటి గురించి కూడా మనం వాల్యూ ఎడిషన్లో భాగంగా డిస్కస్ చేస్తాం. ఓకే, స్వామి దయానంద సరస్వతి రిమెంబర్డ్ ఫర్ హిస్ బర్త్ యానివర్సరీ, సోషియో రిలీజియస్ రిఫార్మర్. తను బోర్న్ 1824, డైడ్ 1883. పుట్టింది గుజరాత్లో. ఫౌండర్ ఆర్య సమాజం ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దయానంద సరస్వతి గారు ఇచ్చినటువంటి పాపులర్ స్లోగన్ గో బ్యాక్ టు వేదాస్. అండ్ ఇంపార్టెంట్ వర్క్ సత్యార్థ ప్రకాష్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్. మేజర్ కంట్రిబ్యూషన్ తన సోషల్ రిఫార్మ్స్, చైల్డ్ మ్యారేజెస్కి అగెనిస్ట్గా అండ్ విడోహుడ్స్ అంటే యొక్క మనకి వితంతు పునర్వివాహం అంటాం కదా, విడో రీమ్యారేజ్, దానికి తను హెల్ప్ చేయడం జరిగింది. ఉమెన్ ఎడ్యుకేషన్కి అండ్ వేదిక్ ప్రిన్సిపల్స్ గో బ్యాక్ టు వేదాస్. డీసెంట్రలైజేషన్ అంటే పంచాయతీరాజ్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ రూరల్ గవర్నమెంట్ని ఎక్కువగా తను ఎంకరేజ్ చేశారనమాట. అండ్ ఈ సందర్భంలో మనకి యొక్క దయానంద సరస్వతి గారు లాగానే ఇంకొన్ని వాల్యుయేషన్ చూసినట్టయితే కనుక ఇట్లాంటి అంటే ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళలో మరికొన్ని ఆర్గనైజేషన్స్, బ్రహ్మ సమాజ్ అయితే కనుక రాజా రామ్మోహన్ రాయ్ గారు, ప్రార్థన సమాజాలు అయితే కనుక ఆత్మారాం పాండురంగ్, అండ్ థియోసాఫికల్ సొసైటీ అయితే కనుక హెలీనా బ్లావెట్స్కీ అండ్ హెన్రీ ఆల్కాట్. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ థియోసాఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. బట్ ఇండియాలో థియోసాఫికల్ సొసైటీని పాపులర్ చేసింది ఎవరో మీకు ఐడియా ఉంది కదా? ఐడియా ఉంటే మీరు ఆన్సర్ చేయాలని ట్రై చేయండి. ఓకే, సరే, ఈరోజు మీకు MCQs. With reference to PM Suraj portal, consider the following statement. It is online credit portal launched in 2024 under Ministry of Social Justice and Empowerment అంటున్నారు. It provides loans only for new businesses establishment through banks, NBFCs and MFIs. It is implemented through the National Scheduled Caste Finance Development Corporation and other finance corporations అంటున్నారు. Second one, with reference to National Large Solar Telescope, consider the following statement. It is proposed to be located in Merak region near Pyongyang Lake in Ladakh. It will operate in visible and near infrared wavelength, and it will become India's first ground-based solar observatory of its commissioned. Third one, with reference to removal of the Speaker of Lok Sabha. Removal process is according to Article 94 of the Constitution, and it must be passed by a majority of members present and voting in the House. During the discussion of such resolution, Speaker can participate in debates but cannot exercise a casting vote అంటున్నారు. ఇవి ఈరోజు క్వశ్చన్స్. సరే, సో మరి ఈరోజు నేను మీకు కొన్ని టాపిక్స్లో వాల్యుయేషన్ పాయింట్స్ కూడా చెప్పాను. స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో వాల్యుయేషన్స్ ఎలా అనిపించింది, మరి దీన్ని కంటిన్యూ చేయమంటారా లేదా అనేది మీరు మీ ఒపీనియన్ చెప్పండి. సో అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మీ ప్రిపరేషన్కి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మనం ఈ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.